సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కు ఎంత అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్ అంటే ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి అనే కాదు, బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఒక్కోసారి నెగిటివ్ ట్రెండ్ చేయడం కూడా చూసాం. కాకపోతే సలార్ సినిమాకు మాత్రం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ వల్ల సాలిడ్ హైప్ వచ్చింది. చెప్పాలంటే మూవీ మేకర్స్ కంటే ఫ్యాన్సే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. ఇదే కాదు, గత సినిమాలకు కూడా బాహుబలి క్రేజ్ తో ఓవర్ హైప్ ఏర్పడింది. అదే ఫస్ట్ డే ఓపెనింగ్స్ కు బాగా కలిసి వచ్చింది. కానీ కల్కికి మాత్రం అలా జరగడం లేదనే మాట వినిపిస్తోంది. సినిమా బాగుంటే కలెక్షన్స్ పెరుగుతాయేమో కానీ భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమని అంటున్నారు. సినిమా విడుదలకు వారం రోజులే ఉంది. ఈ టైంలో సోషల్ మీడియా కల్కి ఫియర్ తో తగలపడిపోవాల్సింది. కానీ ఆ స్థాయి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త హట్ అవుతున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే కల్కికి ఇదే ప్లస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే ఆటోమేటిక్ గా భారీ హైప్ వస్తుంది. గతంలో సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలకు ఇదే జరిగింది. ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ థియేటర్ కు వచ్చేలా చేసింది. కానీ తీరా థియేటర్ కు వెళ్ళాక తాము ఊహించని స్థాయిలో సినిమా లేదని డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ఇప్పుడు కల్కిపై ఓవర్ హైప్ లేకుండా ఒక రకంగా బెటర్ అనే చెప్పొచ్చు. మినిమం ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకు వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా అద్భుతంగా అనిపించిందంటే చాలు, మౌత్ టాక్ వైరస్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. ప్రమోషన్స్ చేయకపోయినా సరే సాలిడ్ మౌత్ టాక్ పడితే వసూళ్ల వర్షం కురుస్తుంది. మేకర్స్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా కల్కి సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. కాబట్టి కల్కి సైలెంట్ గా వస్తున్న సునామీ అనే చెప్పాలి.